ఇక గ్రూప్ 1 లో కాంగ్రెస్ ప్రభుత్వ అవకతవకలపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో కలిసి గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గన్ పార్కు రాకుండా నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారని, తానే నిరుద్యోగుల దగ్గరికి వస్తానని తెలిపారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదని హెచ్చరించారు. ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు భర్తీ చేశారని, మిగిలిన 1,50,000 ఉద్యోగాలు ఎప్పుడిస్తారని నిలదీశారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రభుత్వ పెద్దలు రాజకీయ కోణంలో ఆలోచించొద్దని సూచించారు. జూన్ 2 నాటికి ప్రతి ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా ఉంటానన్నారు రాజగోపాల్ రెడ్డి. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. గ్రూప్ 1 లో కాంగ్రెస్ ప్రభుత్వ అవకతవకలపై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఇలా ఫైర్ అవుతున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? ఎన్నికల్లో నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను వాడుకుంది. నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని వారిని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందింది, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. ఆందోళనకు సంఘీభావంగా ఈరోజు కన్సార్ కోటకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులు ఆహ్వానం మేరకు వచ్చి అక్కడ నివాళులు అర్పించి వారికి సంఘీభావం ప్రకటించారు. నిరుద్యోగులకు నేను అండగా ఉంటాను, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 30 లక్షల మంది యువత ఉన్నారు. నిరుద్యోగులు ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూన్ 2 నాడు చేసే ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. వారికి ప్రభుత్వానికి అయితే నిరుద్యోగులకు నేను వారధిగా ఉంటాను. ఈ రోజు నిరుద్యోగులు ఇక్కడికి రాకుండా, గన్ పార్క్ రాకుండా పోలీసులు నిర్బంధించారు. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించడం వల్ల నిరుద్యోగులు రాలేదు. నేనే నిరుద్యోగుల వరకు దగ్గరికి వస్తాను. సిటీ సెంటర్ లైబ్రరీ కావచ్చు, లేదా అశోక్ నగర్ చౌరస్తా కావచ్చు, ఇతర ప్రాంతాలకు వచ్చి నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగులను, ముఖ్యంగా యువతను గాలికి వదిలేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది మనగడ సాగించలేదు. ప్రభుత్వ పెద్దలు మానవీయ కోణంలో ఆలోచించాలి, రాజకీయ కోణంలో ఆలోచించొద్దు. ముఖ్యంగా వారిని గాలికి వదిలేస్తే యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి నిలబడవు, మనగడ సాధించవని కూడా ఆయన నాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏదైతే గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండగా నిలవడం పట్ల నిరుద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా వారికి ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. యువత అనుకుంటే సాధించలేని ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో
ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.